క్రైస్తవుడే, భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వెళ్ళేవాళ్ళే, కుటుంబం సంఘంలో పునాదులే. మరి ఇంత భక్తిగా బ్రతికిన ప్రజల జీవితాల్లో ఎందుకు వీళ్ళు బాధలకు గురైపోయారు? కష్టాతీతం 60,000 రూపాయలు ప్రతి నెల సంవత్సరం నుండి ఎందుకు వడ్డీ కట్టుకునే పరిస్థితి అయిపోయింది? ఈ బాధ దేవుడిచ్చిందా, వాళ్ళు తెచ్చుకుందా? దైవజనమా, కొందరిని దేవుడు పరీక్షిస్తాడు, నేను కాదన్ను. కొందరిని పరీక్షించడానికి శ్రమల కొలిమిలో దేవుడు వేస్తాడు, దాన్ని లేదు అని అనను. మరి కొంతమంది జీవితాల్లో బుద్ధిహీనతను బట్టి, దుష్ప్రవర్తనను బట్టి, దోషాన్ని బట్టి బాధను కొని తెచ్చుకుంటున్నారు. నేను నాకు ఈ మాట గుర్తొచ్చి, తమ్ముడా, ఈ బాధ దేవుడిచ్చింది కదా తమ్ముడా, నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు కొని తెచ్చుకున్నావు. లక్ష్యం ఉంచకండి, తప్పుడు త్రోవల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయకండి, కష్టాతీతాన్ని న్యాయబద్ధమైన మార్గంలోకి వెళ్ళండి. పలుమార్లు దేవుడు మాట్లాడాడన్నా, నేనన్నా, మరి మాట్లాడారు కదా, అట్ట కాదు, దేవుడే. విన్నారా నా బిడ్డలరా? దేవుడు కొందరిని పరీక్షిస్తాడు, నేను కాదన్నా. 90% నీ బుద్ధిహీనత, నీ వెర్రితనం, నీ అక్రమం. చేతులారా దేవుడిచ్చిన బంగారు భవిష్యత్తును నీ చేతులారా పాడు చేసుకుంటున్నావు అన్న సంగతి ఎన్నటికీ మర్చిపోవద్దు.